అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇటాలియన్ క్విజీన్లో పాస్తా చాలా ఫేమస్ అన్నమాట. ఈ జనరేషన్ పిల్లలు కానీ యంగ్స్టర్స్ కానీ ఇదొక హాట్ ఫేవరెట్ అని చెప్పచ్చు. సో ఇవాళ నేను ఒక మంచి డెలిషియస్ టొమాటో క్రీమ్ బేస్తో ఒక పాస్తా రెసిపీ చూపించబోతున్నాను. సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా టొమాటో ప్యూరీని తయారు చేయాలి. దీనికోసం 3 టొమాటోల్ని నీళ్లలో వేసి ఉడికించాలి. టొమాటోలు బాగా ఉడికిన తర్వాత స్కిన్ తీసేసి చల్లారించి వాటిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇదంతా మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. టొమాటో ప్యూరీ తయారైంది కాబట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాస్తాని ఉడికించడానికి ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి 1 కప్పు పాస్తా వేసుకోవాలి. పాస్తాలో మీకు నచ్చిన వెరైటీ ఏదైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఉడికిన తర్వాత పొయ్యి కట్టేయాలి. పాస్తాని మళ్ళీ టొమాటో సాస్తో కలిపి ఉడికించాలి కాబట్టి ఇప్పుడు మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. వీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. వైట్ సాస్ చేయడానికి ఒక ప్యాన్లో 20 గ్రాముల వెన్న తీసుకుంటున్నాను. వైట్ సాస్ చాలా రిచ్గా క్రీమీగా ఉంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసి వెన్నలో వేయించాలి. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో కాచి చల్లారించిన పాల్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కలపాలి. మీరు చూస్తే సాస్ చాలా చిక్కగా తయారైంది. దీనిలో నేను 2 చీజ్ స్లైసెస్ని వేస్తున్నాను. నేను వీటన్నిటిని ఒక విస్క్తో కలుపుతున్నాను. ఇలా చేయడం వల్ల సాస్లో ఉండలు లేకుండా స్మూత్గా ఉంటుంది. అంతే, క్రీమీ సాస్ తయారైంది. ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. పాస్తా చేయడానికి ఒక వెడల్పాంటి ప్యాన్లో 10 గ్రాములు వెన్న, అంటే సుమారుగా 1 టేబుల్ స్పూన్ అంత వెన్న వేసుకోవాలి. వెన్న పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే రెగ్యులర్గా వాడే వంట నూనె కూడా వాడుకోవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన వెల్లుల్లి, తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, తరిగిన ఒక చిన్న క్యాప్సికం, తరిగిన ఒక చిన్న రెడ్ క్యాప్సికం, ఉడికించిన 1 కప్ మొక్కజొన్న గింజలు లేదంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు మీకు నచ్చిన వెజిటబుల్స్ అంటే మష్రూమ్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని 2-3 నిమిషాలు వేయించాలి. తర్వాత టొమాటో ప్యూరీని వేయాలి. ఇదంతా ఒక్కసారి కలిపి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్ లేదంటే మిక్స్డ్ హెర్బ్స్ వేయాలి. ఇటాలియన్ సీజనింగ్ లేకపోయినా పర్లేదు. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆరిగానో వేసి అంతా బాగా కలపాలి. నెక్స్ట్ ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ టొమాటో కెచప్. దీని వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అది చూసి మీరు కెచప్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇదంతా కలిపి కనీసం 2-3 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ప్యాన్ లో వైట్ సాస్ వేయాలి. వైట్ సాస్ చల్లగా అయిన తర్వాత కాస్త దగ్గర పడుతుంది. సో దీన్ని చాలా కొద్దిగా వేడి చేస్తే చాలు. మీకు ఇది మరీ చిక్కగా అయిపోతుంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు లేదంటే పాలు పోసి డైల్యూట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా సాస్ ఎంత చక్కగా తయారైందో. చాలా రిచ్గా క్రీమీగా ఉండే టొమాటో సాస్ తయారైనట్టే. దీనిలో ఫ్లేవర్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. పాస్తా సాస్ తయారైంది కాబట్టి ఇందులో ఉడికించిన పాస్తాని వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇందులో నేను కొన్ని ఫ్రెష్ బేసిల్ ఆకుల్ని వేస్తున్నాను. ఇవి మీ దగ్గర లేకపోయినా పర్లేదు, ఇవి వేయకుండానే సర్వ్ చేసుకోవచ్చు.
బేసిల్ లీవ్స్ వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి నేను దీనిలో వేశాను. ఈ పాస్తా డిష్ని ఒక కంప్లీట్ మీల్ లాగా తీసుకోవచ్చు. మీకు దీంతో ఏదైనా సైడ్స్ కావాలంటే సూప్ లేదంటే గార్లిక్ బ్రెడ్ లాంటివి సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, క్రీమీ టొమాటో సాస్ పాస్తా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇది తయారైనట్టే. పొయ్యి కట్టేసి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, వెజిటబుల్ టొమాటో క్రీమ్ సాస్ పాస్తా అసలు ఎంత బాగుందో. దీంట్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఎంత క్రీమ్ సాస్ కావాలంటే అంత మీరు దీంట్లో మిక్స్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక చీజ్ లవర్స్, పాస్తా లవర్స్ డిలైట్ అని చెప్పచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.